జిల్లాలోని యువతీ యువకులను నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎల్ఎస్సి లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్, రీడింగ్టన్ ఫౌండేషన్ కొల్తేతో సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ సపోర్ట్ కార్యక్రమాన్ని బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్లో లాజిస్టిక్స్ రంగంలో ఎల్ఎస్సి లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్, రీడింగ్టన్ ఫౌండేషన్ సంస్థల ద్వారా రియల్ టైమ్ ఫ్లోరిస్ట్ ఆపరేటర్, సప్లై చైన్ అసోసియేషన్, ఎగుమతి దిగుమతి ఎగ్జిక్యూటివ్ కోర్సులలో పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యంతో పాటు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు సుమారు 13,000 రూపాయల నుండి 18,000 వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నందున జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి మొత్తం 51 మంది యువతి యువకులు హాజరయ్యారు. వారికి కౌన్సిలింగ్, మౌఖిక పరీక్షలు నిర్వహించగా శిక్షణ విధానం, ఉద్యోగ స్వరూపం వివరాలను ఎల్ఎస్సి సెంటర్ హెడ్ మధురాణి, మేనేజర్ మౌనిక వివరించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా 6 మంది రియల్ టైమ్ ఫ్లోరిస్ట్ ఆపరేషన్, 13 మంది సప్లై చైన్ అసోసియేషన్, 10 మంది ఎగుమతి దిగుమతి ఎగ్జిక్యూటివ్ కోర్సులకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యా చందన, ఏపీఎం వెంకయ్య, ఈడీ ఎం సైదన్, నాగనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే 46 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. సో మీది మీ అమ్మా నాన్న లేదా మీ సొంతది అకౌంట్స్ చాలా విలువైన డబ్బు, 5,000, 10,000 కొంత అమౌంట్ ఏదైనా ఉందో అది అట్లా అన్టైమ్ డిపాజిట్స్లో ఉంటే మీరు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. బ్యాంక్స్లో వెళ్ళి ఈ ఫామ్ నింపితే మీకు తెలిసిపోతుంది. సెర్చ్ చేయాలన్నా కూడా ఒక వెబ్సైట్ ఉంది ఆర్బీఐది, ఉద్గమ్ అంటే udgam.rbi.org.in. ఈ వెబ్సైట్లో వెళ్ళి మీ పేరు, అకౌంట్ నెంబర్ అవన్నీ పాస్బుక్ చూసుకుని అకౌంట్ నెంబర్ సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది వివరాలు. అది తీసుకొని మీరు బ్యాంకులో అప్లై చేయండి. ఎవరు కూడా మధ్యలో వచ్చి ఏదైనా నేను చేపిస్తా, డబ్బు ఇవ్వండి అట్లాంటివి నాటకాలు ఎవరైనా చేస్తున్నారంటే మీరు దాని జోలికి వెళ్ళొద్దు. మీరు సొంతగా బ్యాంక్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీ డబ్బు మీ హక్కుగా మీరు వాపస్ తిరిగి మీరు తీసుకోండి అని నా విజ్ఞప్తి.